రెవెన్యూ మంత్రి ఏం చేస్తున్నాడు? పెంగులెడ్డి శ్రీనివాసరెడ్డి, నీ కన్స్ట్రక్షన్లు, నీ దందాలు, అయ్యో మనకి ఇబ్బంది అవుతట్టుందిరా, ఇది ఉండేటట్టు నిలబడతట్లేదు, రేపు గవర్నమెంట్ మారిన తర్వాత మనం చేసిన అక్రమాలతో మనం ముడి మీద అంతట్టున్నారు, మరి ఏం చేసుకోవాలి మనం అని చెప్పేసి వాళ్ళ కార్యకర్తలతో మీటింగ్ పెట్టుకొని ఇక అటు చూసి మనం బీజేపీకి పోవాల్సి వస్తట్టుందిరా అని చెప్పేసి మాట్లాడుకున్నాడు. మొన్న నేను చెప్పేది 2 రోజుల క్రితం. ఆయన పర్సనల్ ఆయన ఉన్నాడు. మరి ఇంత పెద్ద స్కామ్ జరుగుతుంటే నీ డిపార్ట్మెంట్లో దీని గురించి ఎవడు మాట్లాడాలి, ఎవడు చెప్పాలి? అధికారులు కూడా పిలిపించారు. దాదాపు 122 మంది ఎంఆర్ఓలు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నట్టుంది అని అనుమానం వచ్చి వాళ్ళని పిలిపించి, మరి 122 మందిని సస్పెండ్ చేయలేం కదా, ఈవెన్ ఫెయిల్యూర్ అది, మన ఇజ్జతే పోతుందని చెప్పి వాళ్ళని మందలిచ్చి ఇంకోసారి ఇట్లా చేయదు అట్లా చేయదు అని చెప్పేసి నచ్చపోయేటువంటి ప్రయత్నం చేశారు. ఇదే రంగారెడ్డి జిల్లాలో నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు ప్రముఖ పత్రిక ప్రచురించింది, కానీ దాంతోపాటు వాస్తవం ప్రచురించాల్సింది. ధరణి అని పెట్టండి, ధరణికి సంబంధం లేదు. ఎందుకు సంబంధం లేదంటే దీంట్లో డేట్తో సహా ఉంది. ఏ నాలా కన్వర్షన్ ఎప్పుడైందనేటువంటిది డేట్ కూడా ఇల్లు ఉంటుంది. ఈ ప్రొహిబిటెడ్ ఎక్స్చెక్లు తీసేసినటువంటి డేట్ కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా 25-26 మధ్యలో జరిగినవి, అప్పటికి ధరణి లేదు. ఇవన్నీ కూడా అనుమానం వచ్చి ఫోరెన్సిక్ పంపించిన వీళ్ళే. ఇన్ని జరిగినాయి, ఇట్లా ఇది నిజమేనా అబద్ధమా, ఈ సంతకాలు ఏంది, దీంట్లో ఎవరు పాల్పడి ఉంటారని చెప్పేసి ఫోరెన్సిక్ ల్యాబ్ పంపిస్తే వాళ్ళు ఇచ్చిన రిపోర్టే ఇవన్నీ కూడా 25-26 జరిగినాయని. ఆ సంతకాలన్నీ అంటే కొన్ని సంతకాలు పెట్టి జరిగినాయి, కొన్ని సంతకాలు పెట్టకుండా జరిగినాయి. దానికి మించి మొత్తం భూభారతిలో దాదాపు 1 కోటి ఎకరాల భూమిని ప్రొహిబిటెడ్ లిస్ట్లో పెట్టారు. 1 కోటి ఎకరాలు ఒక్క రంగారెడ్డి జిల్లాలోనే నాకు తెలిసి 2-3 లక్షల ఎకరాలు ఉంటుంది. ఒక్క రంగారెడ్డి 2 లక్షలు ఎంతో ఉంది యావరేజ్.